తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీ అందరికీ మరణాత జీవాహారము అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు మా ప్రేమపూర్వక ఆహ్వానం. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించుకుందాము. లూకా సువార్త 17వ అధ్యాయము 19వ వచనం. నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నేను స్వస్థపరిచినని వానితో చెప్పెను. ఈ మాటలు మనం చూచినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి కుష్ఠరోగితో మాట్లాడడం మనము చూస్తాం. 11వ వచనంలో మరి ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెలుచుండెను. ఆయన యొక్క గ్రామములోనికి వెలుచుండగా 10 మంది కుష్ఠి రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఇక్కడ ఈ కుష్ఠరోగులు దేవునికి మొరపెట్టి ఉన్నారు, కరుణించమని కేకలు వేశారు, స్వస్థపరచమని కేకలు వేశారు. అయితే దేవుడు వారితో ఇలాగూ చెప్పారు, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని చెప్పడం మనము చూస్తాం. అయితే మరి వారు వెలుచున్న సమయంలోనే ఒక కుష్ఠరోగి మరి ఆయన స్వస్థపరచబడడం చూచి వెనక్కి తిరిగి వచ్చి దేవుని మహిమపరచుచు సాగిలపడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాడు. మరి గొప్ప శబ్దముతో దేవుడు నా జీవితంలో ఈ కార్యము చేసి ఉన్నాడని దేవుని స్తుతించి ఉన్నారు. దేవుని దగ్గరికి ఆయన తిరిగి వచ్చినప్పుడు మరి మిగతా 9 మంది స్వస్థపరచబడలేదా, వారు ఏరి అని అడగడం జరిగింది. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచి ఉంది అని ఆయనకి చెప్పడం మనము చూస్తాం. మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసి ఉన్నారు. ఎన్నో సంవత్సరాలు మన జీవితంలో మరి గతించిపోయినప్పటికీ దేవుడు మనకి తోడయ్యుండి, ఇమ్మానుయేల్ దేవుడిగా తోడయ్యుండి, ఎబెనేజర్ దేవుడిగా మరి మనకి సహాయము చేస్తూ మనని నడిపిస్తూ ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. కానీ మనము కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తున్నామా, ఆయనని స్తుతిస్తూ మహిమపరుస్తున్నామా? అనేకులు ఆ విధముగా చేయలేకపోతున్నారు. ఇక్కడ కూడా 10 మంది స్వస్థపరచబడ్డారు, కానీ ఒక్కరు మాత్రమే తిరిగి దేవుని దగ్గరికి వచ్చి ఉన్నారు. మన చుట్టూ ప్రజలు ఎలా ఉన్నప్పటికీ మనము దేవుని స్తుతించే వారముగా ఉండాలి. అతని చుట్టూ 9 మంది కూడా స్వస్థపరచబడినప్పటికీ అతడు ఒక్కడు మాత్రమే మరి దేవుని యందు విశ్వాసం ఉంది కాబట్టి వెనక్కి తిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. 116వ దావీదు కీర్తనలు మనం చూసినట్లయితే దావీదు ఇక్కడ దేవుని స్తుతిస్తున్నారు. దేవా మరి నా కట్లను తీసివేసి ఉన్నావు, మరణ బంధకముల నుంచి నన్ను విడిపించి ఉన్నావు, నా జీవితంలో ఎన్నో కార్యములు చేసి ఉన్నావు, నేను మొరపెట్టినప్పుడు నా ప్రార్థనలు ఆలకించావు, నీకు ఏమిచ్చి నా రుణమును నేను తీర్చగలను అనగా మరి రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నీ నామమున ప్రార్థన చేస్తాను. అన్నిటికంటే గొప్పది దేవుడు మనకి దయచేసిన రక్షణ. ఆయన మనకి ఇచ్చిన ఉచితమైన రక్షణ మరి అన్నిటికంటే ప్రధానమైనది. కాబట్టి అట్టి రక్షణను బట్టి దేవుణ్ణి మనము స్తుతించే వారముగా ఉండాలి. మా జీవితంలో దేవుడు ఏ కార్యము చేయలేదు అని కాదు, కానీ ఆయన మనకు దయచేసిన రక్షణను బట్టే దేవునికి మన స్తుతులు చెల్లించే వారముగా ఉండాలి. ఎవరు ఎలా ఉన్నప్పటికీ మనని అమూల్యమైన రక్తము ద్వారా, నిర్దోషమైన రక్తము ద్వారా కడిగి అలాగనే పాపము నుంచి మనం విడిపించి నిత్య జీవముకు వారసులుగా మార్చినందుకు ఆ దేవాతి దేవుణ్ణి మన జీవిత కాలమంతయు, మన బ్రతుకు దినములన్నీ ఆయనను స్తుతించే వారముగా మనం ఉండాలి. ఇటు వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిలో, హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. స్తుతి యాగము అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడని మీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. అనేకులు స్వస్థపరచబడినప్పటికీ దేవా ఒక్కడు మాత్రమే వెనక్కి తిరిగి వచ్చి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నారు, మిమ్మల్ని మహిమపరిచి ఉన్నారు. అట్టి వారముగా తండ్రి మేమందరం ఉండులాగున సహాయం చేయండి. మా జీవితంలో మీరు చేసిన మేళ్ళని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, నమస్కారం. విన్న వాక్యాన్ని ప్రతి హృదయమును మీరు భద్రపరచండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.